అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? డబురా ధనలక్ష్మి గారు రచించిన 'రక్త సంబంధం' అనే కథను విందామా? మంగళ వాయిద్యాలు, ఆహుతుల అక్షంతలు, దీవెనల మధ్య రమాకాంత్ సీత మెడలో 3 ముళ్ళు వేశాడు. రమాకాంత్, సీత ఇద్దరి ఇష్టం పెళ్లితో బలమైన బంధంగా మారింది. అందరూ సంతోషంగా ఉంటున్నా రమాకాంత్ తల్లి విమల మాత్రం అయిష్టంగా, ఏదో కోల్పోయిన దానిలా విసుగ్గా ఉంది. రమాకాంత్ తండ్రి పరమేశం మాత్రం సీతలో చనిపోయిన తన చెల్లి కళ్ళ ముందుకు వచ్చినంతగా సంబరపడిపోతున్నాడు. పెళ్లి తంతు పూర్తయి అత్తింటికి భర్త తోడుగా చేరుకుంది సీత. పెళ్లి దండలతో ఇంట్లోకి అడుగుపెట్టిన సీతామహాలక్ష్మికి దిష్టి తీయకుండా అయిష్టంగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది అత్త విమల. ఏం కాదులే, అమ్మ గురించి తెలిసిందేగా, నిదానంగా మారుతుందిలే, నువ్వు బాధపడకు అంటూ సీత చేతిని సుతారంగా నొక్కి వదిలాడు సీత భర్త రమాకాంత్. సీత మనసులో తల్లి లేని తనకు తన అత్తమ్మలో అమ్మ ప్రేమను చూసుకోవాలి అనే ఆశ ఎక్కువ. ఆ ఆశ ఇప్పుడు నిరాశలా అత్త విమల రూపంలో ఎదురైంది. నూతన దంపతులు గదిలోకి వెళ్ళగానే కాసేపటికి రమాకాంత్ తండ్రి సీతకు మీనమామ అయిన పరమేశం, సీతమ్మ, ఒరే రమా, ఓసారి ఇటు రండి అంటూ పిలిచాడు. సీత, రమాకాంత్ ఇద్దరు వచ్చి పరమేశం ఆశీర్వాదం తీసుకున్నారు. సీత పెళ్లి బట్టల్లో బంగారు నగలతో నవదేవతలా ఉంది. రమాకాంత్ కూడా 6 అడుగుల పసిమి దేహంతో చూడడానికి ఎంతో బాగుంటాడు. చూడచక్కని జంట, నా దిష్టే తగిలేలా ఉంది అనుకున్నాడు పరమేశం మనసులో. పరమేశం తన మేనకోడలు సీతతో, సీత, మీ అమ్మను మీ నాన్ననుకు ఇచ్చి పెళ్లి చేశాక అది ఏనాడూ సుఖపడింది లేదు తల్లి. లంకంత కుటుంబం, గొడ్డు చాకిరి. మీ అమ్మ మా ఇంట్లో మహారాణిలా పెరిగింది. నాకు కూడా తను చెల్లెలిగా కాదు, ఒక చెల్లి, ఒక కూతురు, నన్ను కన్న తల్లిలా ఇలా ఎన్నో బంధాల అనుబంధాన్ని మీ అమ్మలో చూసుకున్నాను. మీ అత్త విమలకు మీ అమ్మ అంటే మొదటి నుంచి ఎందుకో నచ్చదు. మీ అమ్మ కూడా ఏనాడూ ఆడపడుచు పెత్తనం చేసి ఎరగదు తల్లి. అయినా ఎందుకో ఏవో అపార్థాలు వాళ్ళిద్దరి మధ్య. మీ అమ్మ ఏమో 2 ఏళ్ల కిందట అనారోగ్యంతో కళ్ళు మూసింది. తల్లి నేనే బిడ్డవు అని నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేసుకోవాలని నేను అనుకున్న మాట నిజమే. కానీ మీ అత్తకు ఇష్టం లేకపోవడం అన్న మాట కూడా నిజం. బహుశా మీ అమ్మ అంటే అసూయ కావచ్చు, లేక మేనరికం ఎందుకులే అని అనుకొని ఉండొచ్చు. కానీ మీ బావ రమకాంత్కు నువ్వంటే ప్రాణం. మీ దాంపత్యం కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అత్త విముఖంగా ఉందని బాధపడకు. రాను రాను తానే మారుతుంది. వారం రోజుల తర్వాత విజయవాడకు వెళ్దురు. మీ బావ సెలవులు కూడా అయిపోతాయి అన్నాడు. సీత చిరునవ్వుతో తలూపింది. సీతకు మామ పరమేశం అంటే ఎంతో అభిమానం. ఆయన చూపే వాత్సల్యం సీతకు ఎంతో బాధ్యతగా, భద్రతగా అనిపిస్తుంది మరి. వారం రోజులు విమల సీతతో ఎడమొహం పెడమొహంగానే ఉంది. సీత ఇంటి పనులు, వంట పనులు చక్కగా చేస్తున్నా మెచ్చుకోలుకైనా ఒక మాట పలకదు విమల. సీతే కల్పించుకుని మాటలు కలిపినా విమల బదులు పలకడం లేదు. అత్త విమల మనసులో, ఓవైపు ఈ పిల్ల వద్దనుకుంటుంటే ఏరికోరి ఈవిడని తీసుకొచ్చి నా నెత్తిన కుంపటి పెట్టాడు నా కొడుకు. కొడుకు మాటకు తానా అంటే తందానా అంటూ మా ఆయన ఒకడు. పెళ్ళైందో లేదో అప్పుడే నా కొడుకుని కొంగున కట్టేసుకుంది అనుకుంది. ఇక బ్యాంక్ సెలవులు పూర్తవడంతో రమాకాంత్ సీతతో సహా విజయవాడలో కొత్త కాపురం పెట్టాడు. వెళ్ళేటప్పుడు రమాకాంత్ తల్లితో ఒంటరిగా కూర్చొని, అమ్మా, సీత చాలా మంచిది. తన మీద కోపం వద్దు. సీతకు తల్లి లేదు. తల్లి ప్రేమ కోసం ఎంతో తపిస్తుంది. ఎన్నో ఆశలతో ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది. ముఖ్యంగా తనకు నీ ప్రేమ కావాలి. నువ్వు దగ్గరగా తీసుకునే ఆ చనువు కావాలి. నీకు నేనంటే ప్రాణం. నాకు సీత అంటే ప్రాణమమ్మా. సీత ఈ ఇంటి కోడలు. నువ్వు అవునన్నా కాదన్నా ఈ ఇంట్లో తనది ప్రత్యేక స్థానం. నువ్వు సీతను ఇష్టపడనంత మాత్రాన నష్టం సీతకే కాదు, నీకు కూడా నష్టమే. నువ్వు నన్ను చూడకుండా ఉండలేవు. నేను ఇక్కడికి నీ కోసం రావాలి అన్నా, నువ్వు నా కోసం అక్కడికి రావాలన్నా సీత ఆమోదం కూడా ముఖ్యం. అయినా సీత అంత అతి తెలివి మనిషి కాదు. ఓ రకంగా ఈ విషయంలో మనం అదృష్టవంతులు. నువ్వు కూడా పెళ్ళైన కొత్తలో అమాయకంగా ఉండి ఉంటావు. మరి ఇప్పుడు కూడా అలాగే అమాయకంగా ఉన్నావా? లేదుగా. ఇప్పుడు ఈ ఇంటి పెత్తనం అంతా నీదేగా అమ్మా. రాను రాను నీ స్థానం సీతదేగా. అర్థం చేసుకో అమ్మా. ప్రపంచంలో ఓ మనిషిని మనస్ఫూర్తిగా అభిమానించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మంచితనం, ఇంకా మనతో వాళ్ళు ప్రవర్తించే మంచి ప్రవర్తన మాత్రమే మన మనసులో చెరిగిపోని స్థానాన్ని కల్పిస్తుంది అమ్మా.
వెళ్ళొస్తామమ్మా అంటూ బయలుదేరాడు. విమల ఆలోచనలో పడింది. రమాకాంత్ ఉన్నంతలో సీతను అపురూపంగా చూసుకునేవాడు. వీలున్నప్పుడల్లా గుడులు, సినిమాలు, షికార్లకు తిప్పేవాడు. ఓ రోజు వీళ్లను పలకరిద్దామని విజయవాడకు వచ్చాడు పరమేశం. కొడుకు, కోడలు ఆనందంగా ఉండడం పరమేశంకు ఎంతో సంతోషాన్నిచ్చింది. పరమేశం తన కోడలు సీత ఆగిపోయిన చదువును కొనసాగించమని ప్రోత్సహించాడు. రమాకాంత్ కూడా తండ్రి ఆలోచనకు సరేనన్నాడు. వారం రోజుల్లో పరమేశం తిరిగి ప్రయాణమయ్యాడు. మామ పరమేశం ఇంకా భర్త ప్రోత్సాహంతో సీత ఇంటర్లో జాయిన్ అయింది. 2 ఏళ్లు తిరిగేసరికి ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయింది సీత. అలాగే చదువుని కొనసాగించింది. ఈలోపు గర్భవతి అయి బాబుకు జన్మనిచ్చింది. కానీ గర్భసంచికి ఇన్ఫెక్షన్ సోకి విపరీతమైన అనారోగ్యానికి గురయింది. ఈ సమయంలో పరమేశం, విమల సీత దగ్గరకు చేరుకున్నారు. విమలలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది. మనవడు ఇంకా ఆ కుటుంబానికి వారసుడు పుట్టడంతో సీత అత్త విమల సంతోషించింది. పైగా సీత మంచితనం, అణకువ, పెద్దల పట్ల చూపించే గౌరవంతో సీత అత్త విమల కాస్త మెత్తపడింది. బాలింత సీతకు తోడుగా వండి పెడుతూ మంచి చెడ్డలు చూస్తూ దాదాపు 5 నెలలు విమల సీతతోనే ఉండిపోయింది. విమల సూచనలు, సలహాలతో పాటు చక్కటి ట్రీట్మెంట్తో సీత ఆరోగ్యం కూడా కాస్త మెరుగుపడింది. ఈ కొద్ది కాలంలోనే విమలకు సీత పట్ల ఉన్న కోపం మంచులా కరిగిపోయింది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం మొదలైంది. బాబుకు 6 నెలలు నిండే సమయంలో విమల తిరుగు ప్రయాణమైంది. కాలం ఇలాగే సంతోషంగా సాగితే ఇది జీవితం ఎందుకవుతుంది? కష్టం కూడా అప్పుడప్పుడు పలకరిస్తుంది మరి. తన ఉనికి చాటుకోవాలిగా. సంవత్సరం తిరిగేలోపు విమలకు కరోనా సోకింది. కరోనా సమయంలో కూడా అత్త విమలకు సేవలు చేసింది సీత. అయినా విమల ఆరోగ్యం క్షీణించింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా విమలను కాపాడుకోలేకపోయారు. విమల కరోనాతో ప్రాణాలు కోల్పోయింది. పరమేశం, రమాకాంత్లకు కూడా కరోనా సోకింది. కానీ కరోనా సోకిన రమాకాంత్, పరమేశం ఇద్దరూ కోలుకున్నారు. కరోనా చేసిన విలయం అంతా ఇంత కాదు. అంతు చిక్కని రోగం, దిక్కులేని చావులు. ఎంతోమంది తమ రక్త సంబంధీకులను, ఆప్తులను, ఆత్మీయులను కోల్పోయి బతికుండి నరకం చూశారు. ఇక విమల మరణంతో ఒంటరిగా పరమేశంను ఒక్కడే ఉండనివ్వడం ఇష్టం లేక రమాకాంత్ సీతతో పాటుగా తీసుకెళ్లారు. విమల లోటు ఆ కుటుంబానికి తీరని శాపం. ఏదో కోల్పోయిన భావన, సంతోషం శూన్యం. విమల మరణం తాలూకు బాధ నుండి కోలుకోవడానికి ఆ కుటుంబానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. పరమేశంకు లో బీపీ ఉండేది. షుగర్ వ్యాధి ఉండడం, అది కూడా ఎక్కువ కావడంతో ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయాల్సి వచ్చేది. సీతకు ఇంటి పనులతో పాటు వంట పనులు, బాబు పనులు పెరిగాయి. ప్రతిరోజు భర్తకు, తనకు ఒక రకమైన వంట, బాబుకు కారం లేని వంటలు, మామగారికి ఉప్పు కారం తక్కువగా వేసి వండడం, ఇలా అన్నీ చేసి ఆ పాత్రలు శుభ్రం చేసేసరికి మధ్యాహ్నం దాటేది. ఇదే సమయంలో సీతకు అప్పుడప్పుడు కళ్ళు తిరిగేవి. సమయానికి సరిగ్గా తినకపోవడంతో పాటు శరీరంలో అల్సర్లు మొదలయ్యాయి. సీత మరల పూర్తిగా అనారోగ్యానికి గురైంది. రమాకాంత్కు ప్రమోషన్ వచ్చి ఉద్యోగ బాధ్యతలు పెరిగాయి. చిన్న విషయాలకు రమాకాంత్ చిరాకు పడుతుండడంతో రమాకాంత్ సీతల మధ్య మనస్పర్ధాలు పెరగసాగాయి. ఉద్యోగ ఒత్తిడితో రమాకాంత్ సీతపై అయినదానికి కానిదానికి చిరుబురులాడుతుంటే సీత దిగాలు పడిపోయేది. విపరీతమైన పని ఒత్తిడితో సీతకు వెన్నెముక నొప్పి పట్టుకుంది. సీత మామ పరమేశంకు చిన్న బిడ్డకు చేసినట్లు సేవలు చేసేది. కావలసినవన్నీ నిమిషాల్లో సమకూర్చేది. పరమేశం ఉదయాన్నే ఏ ఉప్మనో, పొంగలినో, ఇడ్లీ లేక దోశనో అయితేనే తినేవాడు. అన్నం కూరలు వేడిగా వండినా తినేవాడు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నం కూరలు, రసం, రాత్రికి చపాతీ చేయాల్సి వచ్చేది. ఈ సమస్యలు చాలవన్నట్టు మరో సమస్య మొదలైంది. ఓ రోజు బాబు తీవ్ర అనారోగ్యం పాలవడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. టెస్టులు చేసి బాబుకు గుండె సమస్య ఉందని డాక్టర్లు తేల్చి చెప్పడంతో రమాకాంత్, సీత బాధతో కూలబడిపోయారు. పరమేశం మనసు బాధతో విలవిలలాడింది. పెరిగిన టెక్నాలజీ ప్రభావమో ఏమో బాబుకు సర్జరీ జరిగింది. కొన్ని రోజులకు బాబు పూర్తిగా కోలుకున్నాడు. కానీ ఈ అన్ని బాధ్యతలతో సీత నీరసించిపోయింది. కొన్ని రోజుల తర్వాత పరమేశం ఓ రోజు కనిపించకుండా పోయాడు. రమాకాంత్, సీత ఆ రోజంతా వెతికినా పరమేశం కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. చివరిగా పరమేశం గదిలో ఓ లేఖ దొరికింది.
చిరంజీవి రమాకాంత్కు, సౌభాగ్యవతి సీతకు. నేను మీకు దూరంగా ఉండదలిచాను. నాకు తెలిసిన వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతున్నాను. నా స్నేహితులిద్దరూ అక్కడే ఉన్నారు. నా గురించి ఆలోచన వద్దు. బిడ్డ సీతమ్మ, నీ ఆరోగ్యం బాగా చూసుకో తల్లి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించు. నా మనవడికి నా ఆశీస్సులు. త్వరలో నా ఆచూకీ తెలియచేస్తాను. నన్ను ఇంటికి రమ్మని ఇబ్బంది పెడితే మరలా నేను వేరే చోటకి వెళ్ళిపోతాను. బాబు రమా, అమ్మాయి జాగ్రత్త. నేను దూరంగా ఉన్నా నా మనసెప్పుడు మీ క్షేమం, సంతోషం గురించే తాపత్రయం పడుతుంది. మన ఇల్లు మనవడి పేరుతో రాశాను. ప్రస్తుతం నా బ్యాంక్ అకౌంట్లో 4 లక్షల దాకా ఉన్నాయి. నా అవసరాలకు ఆ డబ్బు వాడుకుంటాను. మీ అమ్మ నగలు నా గదిలో కబోర్డ్లో బాక్స్లో పెట్టాను. అవి నేను మీ అమ్మ ప్రేమతో మన సీతమ్మకు ఇస్తున్నాం అని చెప్పి సీతకు ఇవ్వు. సీత జాగ్రత్త. సీత ఆరోగ్యం బాగోలేదు. రమా, ఓ నెల రోజులు సెలవు పెట్టి సీతను మంచి హాస్పిటల్లో చూపించు. మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేను వచ్చి కలుస్తాను. అంతవరకు నా కోసం వెతికే ప్రయత్నాలు చేయకండి. మీ అందరికీ ఆ భగవన్ అనుగ్రహం ఉండాలని వేడుకుంటున్నాను. సెలవు. ఉత్తరం చదవడం పూర్తవగానే సీత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. రమాకాంత్ కళ్ళు తుడుచుకొని సీతను దగ్గరగా తీసుకున్నాడు. తండ్రి మాట పట్టుదల గురించి తెలిసినవాడు కాబట్టి పరమేశం గురించి వెతకలేదు. ఈలోపు సీతను మంచి హాస్పిటల్లో చూపించడంతో కాస్త కోలుకుంది. సంవత్సరం తిరిగేలోపు అందరి ఆరోగ్యం కుతటపడి కాస్త తెరిపిన పడ్డారు. ఇలా ఉండగా ఓ రోజు పరమేశం నుండి రమాకాంత్కు ఫోన్ వచ్చింది. తనున్న అడ్రస్ చెప్పాడు. పరమేశం ఆచూకీ తెలియడంతో సీత ఆనందానికి అవధులు లేవు. ఆగా మేఘాల మీద వాలిపోయారు. పరమేశంను చూడగానే సీత పసిపిల్లలా ఏడవడం మొదలుపెట్టింది. ఇంటికి రమ్మంటూ గోల చేసింది. పరమేశం సముదాయించి తను ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చెప్పాడు. రమాకాంత్ను మనవడిని మనసారా 2 చేతులతో హత్తుకున్నాడు. బాబు స్కూల్కి వెళుతున్నాడు. సీత ఆరోగ్యం కుదటపడింది. ఇంటికి పని మనిషిని పెట్టుకున్నారు. సీతకు వంట పని మాత్రమే. సుఖంగా సాగుతున్న సంసారం. పరమేశం రాను అంటున్న సీత ఒప్పుకోలేదు. పట్టుబట్టి ఇంటికి తీసుకొచ్చింది. మామ కోడల అనుబంధం చూస్తున్న రమాకాంత్ మనసు చెమ్మగిల్లింది. ఇల్లు సమస్యలు తీరి ప్రశాంతంగా ఉంది. ఏదైనా కొద్ది కాలమే, కష్టాలు కూడా కొద్ది కాలమే. రక్త సంబంధం విలువ తెలిసిన వ్యక్తులతో వివాహ బంధం ఓ అద్భుతం. మనసుకు నచ్చిన చోట కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. ఏ ఇంట్లో అయినా మొదట కోడలికి విలువ ఇవ్వాలి. అప్పుడే వృద్ధాప్యంలో అత్తమామలకు ప్రేమ, గౌరవం అందుతాయి. ఎవరికి వారు గొప్ప కాదు, తక్కువ కాదు. కాలం గడిచే కొద్దీ అత్తగారి పెత్తనం కోడలి చేతిలోకి వెళుతుంది. కొడుకు కూడా కోడలినే సమర్థిస్తాడు. అలాంటప్పుడు అధికారానికి పోకుండా ప్రేమలకు విలువ ఇస్తే ఆ కుటుంబం కొంతలో కొంత సంతోషంగా ఉండవచ్చు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.